Thank you.
ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తారు కదా. ఇది వాస్తవానికి గురువు గారు అక్కడి నుంచి నేను క్షేమంగా ఒక్కచోట ఉండడానికి వీలు లేదు, నేను ప్రపంచవ్యాప్తంగా నేను ఉండాలి అని ఆయన తలుచుకుని నాకు వచ్చిన ఆలోచనని, ఆయనకున్న ఆశని గంగాధర రూపంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడ గురుగారు ఒక ఆలోచన క్రియేట్ చేశారు. ఆయనకి మీతో మీ ఊరికి మీ ఇంటికి మీ గురుగారి కార్యక్రమాన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవడానికి ఈయన ఒక వారధి అయ్యారు. ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం, ఆలోచన మైండ్లో ఉండగానే సరికాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. మణిమండల సభ్యులు కూడా అందరికీ నేను చెప్తానదే, మీకు చాలా ఆలోచనలు వస్తాయి, అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారో అప్పుడు మాత్రమే రెండో అడుగు వేయడానికి మీకు దారి దొరుకుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేశాము. ప్రపంచవ్యాప్తంగా గురుగారి పేరుని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆన్లైన్ క్లాసులు చేసుకుంటున్నాం మనం, ఎక్కడున్న వారం అక్కడ మనం ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నాం, డబ్బు సంపాదించుకొని స్టార్ట్ చేసుకున్నాం, అంత బాగుంది. ఆఫ్లైన్ క్లాస్ చేసుకుంటాం, అందరం ఒక 4 మంది కలుస్తాం. కానీ గురుగారి ప్రపంచవ్యాప్తంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ కార్యక్రమం మనకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ఉత్సాహంతో గురుగారి పేరుని, గురుగారి ఆశయాలని, ఆలోచనల్ని ముందు తీసుకెళ్ళడానికి అందరం భాగమవుతాం. ఈ కార్యక్రమం ద్వారా గురుగారి ఆశయాలని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ముందుకు వచ్చిన గంగాధర్ గారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖండ ధన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వర్స్. గురుగారు చనిపోయినాక మళ్ళీ నేను బాగా ఇబ్బంది అయిపోయాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను అందరి ముంగట ఏమో చేయాలి గల్లె ఎగరేసుకొని ఇల్లామిన, అసలు సబ్జెక్టే లేకుండా ఇట్లా అయిపోయింది. మళ్ళీ డిప్రెషన్లోకి అయినా. ఎందుకు ఫోన్లో అన్ని నెంబర్ తీస్తూ ఉంటే సడన్గా నీ నెంబర్ ఊరికే పదే అచ్చుడు పెట్టింది. అది ఇట్లా తీస్తూ ఉంటే వేరేటోళ్ళు చేద్దామంటే అదే అచ్చుడు పెట్టింది. ఇంకైనా మంచి ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేద్దామని అన్నయ్యకి ఫోన్ చేస్తే నాకు ఒక 1/2 అవర్ టైం ఇచ్చి నాతో మాట్లాడాను. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది నీకు అనవసరం, నువ్వు ఏం చేయాలనుకునే దాని మీద మైండ్ సెట్ పెట్టు, నువ్వు రోజు 10 గంటలకు ప్లస్ మబ్బుల 4 గంటలకు నువ్వు చేసే కార్యక్రమం చేసుకో, అదేం జరుగుతుందో నేను చూసుకుంటాను, నీకు నెక్స్ట్ ఒక 1 మంత్ లోపల క్లాస్ ఓపెన్ అవుతుంది అని అన్నాడు. వెంటనే నాకు మెసేజ్ వచ్చింది, ఫస్ట్ అన్నయ్య కొట్టేసిన డబ్బులు క్లాస్కు జాయిన్ అయ్యి. నేను ఎంత అయితే అంటే 240 గదాల భూమి అమ్మిన, నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే 340 గదాల ల్యాండ్ కొన్నా, డబ్బులు కట్టేసి 1 ఇయర్ లోపల. ఇప్పుడు ఏంటంటే అప్పుడు నన్ను మందలించడానికి భయపడ్డారు, ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే నన్ను కలవడానికి. గురుగారు చనిపోయారు కూడా ఆ రోజు మాత్రం మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే 1-2-3 క్లాసులకు వెళ్ళినా కానీ నాలో తెలియని ఉత్సాహం ఏంటిదంటే డబ్బు సంపాదించడానికి. కానీ నేను చిన్న షాప్ ఉన్నది, ఫస్ట్ టైలరింగ్ మాత్రమే ఉండేది. టైలరింగ్ నుంచి పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా అంటే గురువారి ఆశీర్వాదమే. నాకైతే ఎంత సంతోషం అంటే, ఫస్ట్ చిన్నది టైలరు అంటే ఓన్లీ నేను 5-10 వేలు సంపాదించేదాన్ని, ఇప్పుడు లక్షలలో సంపాదిస్తున్నా. నిన్న ఆన్లైన్ క్లాస్ వినగానే ప్రసాద్ గారు జైత్యాలు వస్తుండ్రు అని అంటే అది చెప్పలేనంత ఆనందం. అంటే అసలు ఇక నిన్నటి నుంచి అసలు మనిషి ఆడతలేదు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడాలి అని. నాకైతే బాగా చాలా సంతోషంగా ఉంది. క్లాసులకు వెళ్ళిన తర్వాత మొత్తం పాజిటివ్ మాత్రమే ఉండేది. మా అబ్బాయి కూడా లండన్ వెళ్ళిపోయిండు, ఆయనే ఒకటేసారి క్లాస్కి వెళ్ళిండు, కానీ బాగా వంట పట్టుకున్నాడు. ఏంటిది అంటే క్లాస్ ఏదన్నా అంటే నువ్వు 3 సార్లు వెళ్ళినావు, నీకు ఇది తెలియదా, నాకు ఒకటేసారి వెళ్ళిన ఇదంతా మొత్తం నాలెడ్జ్ ఉన్నది నాకు అని చెప్పిండు. ఆయన పట్టి లండన్ వెళ్ళిండు, ఇప్పుడు అక్కడ కూడా జాబ్ చేసుకుంటుండు, స్టడీ పర్పస్ వెళ్ళి కూడా జాబ్ చేసుకుంటుండు. గురువు గారికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.